ఈరోజు పోస్ట్ కార్డ్ థీమ్ చాలా ఇంట్రెస్టింగ్ థీమ్. పక్కన ఒక పోస్టర్ కనిపిస్తుంది కదా, సింపుల్ పోస్టర్. ఆ పోస్టర్ మీద ఏం రాస్తుంది? వన్ డే ఆర్ డే వన్ యూ డిసైడ్. సో దీంట్లో చాలా పెద్ద అర్థం ఉంది. సో ఏదో ఒక రోజు నేను మంచిగా బతుకుతాను, ఏదో ఒక రోజు యోగా చేస్తాను, ఏదో ఒక రోజు పెయింటింగ్ వేస్తాను, ఏదో ఒక రోజు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా అనుకోవడానికి రెండు పదాలు ఉన్నాయి ఇంగ్లీష్లో. ఒకటి పోస్ట్ పోన్, రెండోది ప్రోక్రాస్టినేషన్. వాటి గురించి మనం మాట్లాడదాం. దానికి చిన్న వ్యత్యాసం ఉంది. రెండవ స్టేట్మెంట్ డే వన్ అని. ఇక ఈరోజే చెయ్యి, పోస్ట్ పోన్ చేయకు, ప్రోక్రాస్టినేషన్ చేయకు. సో ఈ రెంటి మధ్యన ఉంటే తేడా ఏమిటి అని చెప్పుకునే కంటే ముందు కబీర్ దోహా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అది కల్ కరే సో ఆజ్ కరే సో అబ్, పల్ మే ప్రళయ్ హోయేగి, బాహురీ కరేగా కబ్. అంటే రేపు చేయాల్సిన పని ఈరోజు చెయ్యి, ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చెయ్యి. ఒక క్షణంలో ప్రళయం వచ్చేస్తుందేమో, మరో క్షణంలో ప్రళయం వచ్చేస్తుందేమో, తర్వాత చేసే అవకాశం ఉంటుందో లేదో. అందుకే కల్ కరే సో ఆజ్ కరే సో అబ్. సో మనిషి మాత్రమే పనిని ఏదో ఒక బరువు, లేకపోతే బాధ్యత, లేకపోతే అవసరము, లేకపోతే నా కర్మ అనుకుంటున్నాడు. ప్రకృతిలో అన్నది పని జరుగుతూ ఉంటుంది. ప్రకృతి ఎప్పుడు పోస్ట్ పోన్ లేదు, ప్రోక్రాస్టినేషన్ లేదు. ఎగ్జాంపుల్, సీజన్స్ వస్తూ ఉన్నాయి. రాకముందే మనం చెప్తాం, వాతావరణ శాఖ చెప్తుంది వర్షం రాబోతుంది కొద్ది రోజుల్లో. ఇప్పుడు మనందరికీ తెలుసు, వెరీ సూన్ వర్షాకాలాన్ని చూస్తాం మనం. ఆ తర్వాత చూస్తుంటేనే చలికాలం వస్తుంది, ఆ తర్వాత చూస్తుంటేనే ఎండాకాలం వస్తుంది. 3 సీజన్స్ ఒకదాని తర్వాత ఒకటి పోస్ట్ పోన్ లేకుండా. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక్క వర్షాకాలం పోస్ట్ పోన్ అయితే మానవజాతి చచ్చిపోదు. సో ప్రకృతి నియమంలో పోస్ట్ పోన్ లేదు, ప్రోక్రాస్టినేషన్ లేదు. కాస్త ఇటు అటుగా వస్తుంది. అలాగే పంట ఇటు అటుగా 3 నెలల్లో వస్తుంది. అలాగే ఒక ఫ్లవర్ ఇటు అటుగా రేపు ఎల్లుండో వస్తుంది. అట్లాగే డెలివరీ, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఇటు అటుగా 9 నెలల తర్వాత అటు ఇటు అవుతుంది. ఒకరోజు అటు ఇటు అంతవరకు ఓకే. కానీ నేను సిటీకి వచ్చిన తర్వాత నేను ఈ విషయాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. పొద్దున్నే వాకింగ్కి వెళ్దాం అనుకుంటే ఏం వెళ్తాంలే, రేపు వెళ్దాం. ఆ తర్వాత ఏదో ఒక సాకులు చెప్పి తప్పించుకోవడం. సో పోస్ట్ పోన్కి ప్రోక్రాస్టినేషన్కి కొంచెం తేడా ఉంది. సో పోస్ట్ పోన్ అనేది ఏంటంటే వాయిదా వేయడం. పని చేయాలన్న ఉద్దేశం బలంగా ఉంటుంది, కానీ కొంతకాలం తర్వాత చేద్దాం అని నిర్ణయించుకుంటాం. సో పోస్ట్ పోన్ అన్నది ఒక డిసిషన్, అది గుర్తుపెట్టుకోండి. మరి వాట్ ఈస్ ప్రోక్రాస్టినేషన్ అంటే సాకులు వెతికి ఆ పనిని పక్కకు జరుపుతూ ఉండడం అనమాట. ఇప్పుడు ఇల్లు సర్దాలి, నేను ఎల్లుండి చదువుతా అంటే పోస్ట్ పోన్ చేశాం. ఒక్కోసారి మ్యారేజ్ పోస్ట్ పోన్ అవుతుంది, సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుంది, లేకపోతే మా ఎగ్జిబిషన్ కూడా పోస్ట్ పోన్ అయింది. 14 జరగాల్సింది 19కి జరిగినట్టున్నది, కానీ జరిగింది. ప్రోక్రాస్టినేషన్ అంటే ఏంటి? రేపు చేద్దాంలే, రేపు అయ్యేలోపు రేపు సాయంత్రం చేద్దాంలే, రేపు సాయంత్రం అయిపోయేలోపు ఈరోజు కొంచెం వర్షం పడ్డట్టుంది, ఎల్లుండి చేద్దాంలే. ఇది ప్రోక్రాస్టినేషన్. సాకులు వెతకడం, రేపటి నేను చేస్తా, మూడు బాగున్నప్పుడు చేస్తా, ఈరోజు తిథి బాగానే ఉందా, ఇట్లా ఇంకా కొంచెం టైం ఉందిలే నాకు. యువకుడు అనుకుంటాడు, నాకు ఇప్పుడే ఎందుకు నేర్చుకోవడం, ఇప్పుడు నేను యూత్లో ఉన్నా, లెట్ మీ ఎంజాయ్ అంటాడు. తీరా ఆ టైం దాటిపోయిన తర్వాత ఇంకా వయసు అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తా అంటాడు. ఇది ప్రోక్రాస్టినేషన్. పోస్ట్ పోన్ అంటే ఖచ్చితంగా నేను యూట్యూబ్ చేస్తాను, ఖచ్చితంగా నేను పెయింటింగ్ వేస్తాను, ఖచ్చితంగా నేను యోగా చేస్తాను, కానీ కొంత ఇప్పుడు కుదరదు, ఒక వారం తర్వాత ఖచ్చితంగా స్టార్ట్ చేస్తా అని ఆ వారం ప్రిపేర్ అయ్యి చేసేయడం. సో పోస్ట్ పోన్ అనేది ప్రపంచంలో అనివార్యం. రకరకాల కారణాల చేత పోస్ట్ పోన్ అవుతుంది. ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయి, లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టు వివాహాలు, లేకపోతే ఎగ్జిబిషన్స్, లేకపోతే నువ్వు యోగా చేయడము, లేకపోతే ఏదైనా ఇల్లు గృహప్రవేశము పోస్ట్ పోన్ అవుతుంది. ఒక్కోసారి ఎన్నికలు పోస్ట్ పోన్ అవుతాయి, నోటిఫికేషన్ పోస్ట్ పోన్ అవుతుంది. పోస్ట్ పోన్ అంటే ఇప్పుడు వద్దులే, ఒక గంట తర్వాత తింటా, పోస్ట్ పోన్ చేయడం. ప్రోక్రాస్టినేషన్ అంటే అబ్బా తినాలా, అట్లా. ప్రోక్రాస్టినేషన్ అంటే సాకులు వెతకడం. యోగానా అంటే మ్యాట్ లేదు, తెచ్చుకొని చేద్దాం. తర్వాత మ్యాట్ కొనుక్కొచ్చుకున్న తర్వాత మ్యాట్ తెచ్చుకొని చేయంటే అంటే మంచి డైట్ ఉంటుంది చేయాలంటున్నారు, అందుకని నేను చేస్తాను తప్పకుండా. అమ్మో చేయనా, మళ్ళీ డైట్ కూడా వచ్చింది, కానీ డైట్కి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఏదైనా సింపుల్ డైట్ ఉంటే అది తెలుసుకొని చేస్తాను. ఆ తర్వాత
అమ్మో ఎండాకాలం చేస్తే డిహైడ్రేషన్ అవుతుంటగా, ఇలా సాకులు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. సో పోస్ట్ పోన్ గురించి ఒక చిన్న కథ ఉంటుంది. ఒక రైతు విత్తనాలు కొనుక్కొచ్చుకుంటాడు. నాటుదాం అనుకునేలో పెద్ద వర్షం వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచి నాటుతాడు. తద్వారా తనకు పంట వచ్చింది. సో తను పోస్ట్ పోన్ చేసుకున్నాడు కార్యక్రమాన్ని. వర్షం వచ్చిన కారణంగా అతను రేపు పొద్దున నాటుకున్నాడు. ఎంత మంచి విషయం అది. కానీ ఖచ్చితంగా నాటాడు. సో పోస్ట్ పోన్ ఈజ్ గుడ్. అలాగని పోస్ట్ పోన్ నెక్స్ట్ లైఫ్ కోసం చేయొద్దు, ఇప్పుడే. మరి ప్రోక్రాస్టినేషన్ అంటే విద్యార్థి పరీక్షలకి ఒక నెల రోజులు గడువు ఉంది. వాడు చదువుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. పరీక్ష గడువు డేటు పెరగదు. రేపటి నుంచి చదువుతాను, అంతలో ఎవరో పెళ్ళి అవుతుంది, పెళ్ళికి పోయి చదువుకుందాం, పెళ్ళిలో పుస్తకాలు తీసుకుని వస్తాలే అంటుంది మైండ్. అది అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బా అంత లొల్లిలో చదవలేకపోయాను అంటుంది. వచ్చిన తర్వాత ఇంక ఈ 10 రోజుల్లో ఏం చదువుతాను అంటుంది. ఆ తర్వాత ఏదో జ్వరం వచ్చిందని సాకు చెప్తుంది. అసలు నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, మీరు చదువు వెంటబడుతున్నారు, నా ప్లేస్లో ఉంటే మీకు తెలుస్తుంది అంటుంది. ఇదంతా కలిపి చివరికి వాడు ఫెయిల్ అయిపోయాడు. ఆ తర్వాత ఒక్క రోజులో చదవాలని కూర్చుంటాడు. వాడికి మనసు ఫోకస్ కుదరదు. దాంతో వాడు బాధపడతాడు, ఏడుస్తాడు. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్కి ఇట్లాగే అనుకుంటాడు. మళ్ళీ 1 మంత్ ముందు ఇలాగే చేస్తాడు. నేను కాస్త జీవితం అర్థమైన తర్వాత నేను చేస్తున్న పనుల్లో పోస్ట్ పోన్ చేస్తున్నప్పటికీ అప్పుడప్పుడు ప్రోక్రాస్టినేషన్ లేదు నాలో. ఇప్పుడు నేను ఉదాహరణకు యూట్యూబ్ వీడియో చేద్దాం అనుకున్నా, 1 గంట తర్వాత అటు చేస్తాను. ఈరోజు మధ్యాహ్నం పెయింటింగ్ ఒక వీడియో చేద్దాం అనుకున్నా, అవకాశం ఉంది చేయాలి. ఏదో కారణం చెప్పొచ్చు కదా, బ్రష్ లేదు, బ్రష్ లేకపోతే వేలుతో వెయ్యి, పేపర్ లేదు, పేపర్ లేకపోతే గోడ మీద వెయ్యి, లేకపోతే పగిలిపోయిన ప్లేట్ మీద వెయ్యి, లేకపోతే నేల మీద ఒక బొమ్మ వెయ్యి. పోస్ట్ పోన్ చేయకు. ఇప్పుడు ఈ మ్యాట్ లేదని యోగా చేయకుండా ఉంటే ఎట్లా? ఒక బట్టపరుచుకొని చెయ్యి. ఇప్పుడు కాదు, 1 గంట తర్వాత చేస్తాను అనడం బాగుంది, కానీ సాకులు చెప్పడం అనేది మాత్రం వెరీ బ్యాడ్. అందుకే కబీర్ దోహా చాలా ఫేమస్ దోహా. కబీర్ ఫేమస్ 10 దోహాల మీద మనం ఒక టాక్ సిరీస్ చేసుకుందాం, అవసరం. నేను ప్రపంచంలో ఉన్న బెస్ట్ దోహాల మీద ఒక బుక్ రాద్దామని నాకు ఒక ఆలోచన ఉన్నది. అది మేబీ ఇట్లా నెరవేరొచ్చు. నాకు యూట్యూబ్ ఆ విధంగా దోహదం చేస్తుంది. అదేంటి, ఇంతకుముందే చెప్పినట్టుగా కల్ కరే సో ఆజ్ కరే సో అబ్, పల్ మే ప్రళయ్ హోయేగి, బహురీ కరేగా కబ్. ఇంకో అవకాశం ఉంటుందో లేదో, ఒక క్షణంలో ప్రళయం వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఆగిపోతుంది. అందుకే రేపు చేసేది ఈరోజు చేయి, ఈరోజు చేసేది ఇప్పుడే చేయని. ఇప్పుడు 500 పుస్తకాలు రాద్దామని అనుకోవడానికి ఏకైక కారణం ఏంటో తెలుసా? నేను పోస్ట్ పోన్ కొంత చేస్తాను, కానీ ప్రోక్రాస్టినేట్ చేయను. ఖచ్చితంగా నేను ఇప్పుడు నిర్వాణ శతకం పోస్ట్ పోన్ అయింది, 1 మంత్ పోస్ట్ పోన్ అయింది. తర్వాత తీరా ప్రింటింగ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక 4 days పోస్ట్ పోన్ చేశారు, పర్వాలే. ఇప్పుడు అరుణాచలం ఈ మంత్ ఎండింగ్ అనుకున్న పోస్ట్ పోన్ అయింది. అనుకొని ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై అనుకున్నాను, మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. కానీ సాకులు చెప్పి కాదు, రకరకాల కారణాలు ఉన్నాయి. సాకు వేరు, కారణం వేరు. ఇప్పుడు ఇంట్లో ఎవరో మరణించారు కాబట్టి పెళ్ళి వాయిదా పడ్డది నెక్స్ట్ మంత్ అన్నది కారణం. పోస్ట్ పోన్ డెసిషన్, అది ఏ డెసిసివ్ డెసిషన్. కానీ ప్రోక్రాస్టినేషన్ అంటే అబ్బా నాకు పెళ్లి చేసుకోవాలి, నాకు ఇప్పుడు ఏం వయసు అయిపోయిందని, అంటే వాళ్ళు బాగున్నారు కానీ వాళ్ళకి ఆస్తి లేదు. ఇది సాకులు చెప్పి తప్పించుకోవడం. అందుకని దయచేసి సాకులు చెప్పకండి. పిచ్చి కారణాలు చెప్పి మనం చేయాలనుకున్న పనిని ఏదో రోజు కాలం అయిపోతుంది, శరీరం ముసలిగా అయిపోతుంది, అప్పుడు బాధపడే ప్రయోజనం లేదు. మనకు ఓల్డ్ సామెత ఉంటుంది కదా, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఎట్లా అని. దయచేసి అట్లా చేయకండి. నేను అందుకే అందరికీ చెప్తున్నాను, యూట్యూబ్ అందరూ చేయండి. ఏదో చేయాలనుకోవద్దు. అట్లా కెమెరా పెట్టి నేను ఒక ట్రైనింగ్ కూడా ఇద్దాం అనుకుంటున్నా. ఉన్న మొబైల్తో యూట్యూబ్ ఎలా చేయాలి, ఒక 2 రోజుల ట్రైనింగ్ అనుకుంటున్నా. కానీ మళ్ళీ ఒక్కోసారి అనిపిస్తుంది, ఇన్నిసార్లు చెప్పాలా, ఆ మాత్రం స్పృహ లేకపోతే ఎట్లా అనిపిస్తుంది నాకు. పెయింటింగ్ మాత్రం నేను లైఫ్ అంతా చేసే, ఎవరైనా ప్రతి ఒక్కరు పెయింటింగ్ చేయాలి జీవితకాలం అనే ఉద్దేశంతో నేను త్వరలో ఎవ్రీ 10 daysకి ఒకసారి ఇద్దరు జూమ్ ద్వారా కానీ లేకపోతే లైవ్ కానీ నేను డేట్ ఫిక్స్ చేస్తాను. 10వ తేదీ, 20వ తేదీ, 30వ తేదీ, 10వ తేదీ, 20వ తేదీ, 30వ తేదీ, అట్లా సంవత్సరం అంతా 10, 20, 30, 10, 20, దానికి ఎవరిని అడిగితే దశాంశం అని పేరు పెట్టారు. సో దశాంశం సిరీస్ లాగా చేస్తాం మనం. సో ప్రతి 10 రోజులకు ఒకసారి కలుసుకొని ఒక 3 hours నా డెమాన్స్ట్రేషన్ లెక్చర్ ఉంటుంది. లేదా ఎవరన్నా ఎక్స్పర్ట్ వచ్చి వాటర్ కలర్ ఎలా వేయాలి, పెన్సిల్తో ఎలా వేయాలి చెప్తారు. ఆ తర్వాత మనం మెటీరియల్ అంతా నేనే పెడతాను. ఎక్కడో షాప్కి వెళ్ళి కొనకుండా నా దగ్గరే సేమ్ ధరకే కొనుక్కోవచ్చు. డ్రాయింగ్ స్టాండ్స్ అవన్నీ తెచ్చి పెడతాను, నా దగ్గర కొనుక్కోవచ్చు, లేదా నా దగ్గర వాడుకోవచ్చు. నా ఉద్దేశం ఏంటి, ఇప్పుడు అందరి దగ్గర ఎంతో కొంత ఆర్థిక సమృద్ధి వచ్చింది, అందరి దగ్గర సమయం ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంది, క్యాబులు వచ్చాయి, ఆటోలు వచ్చాయి. ఇప్పుడు మిగిలింది ఒక్కటి, సాకులు చెప్పకుండా నీ పని చేసుకోవడమే. ఒక 1000 ఏళ్ల క్రితం అయితే సాకులు చెప్తే ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఎందుకు?
అవసరం లేదు. ఒకప్పుడు వర్షం వస్తేనే పంట వేసుకోవాలి, ఇప్పుడు మోటార్ వేసుకోపోయి. ఒకప్పుడు ఇది మన డేటా బిల్ ఎక్కువ వస్తుందని నువ్వు పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు వైఫై వచ్చేసింది, లేదా ఏ రెస్టారెంట్కి పోయినా ఫ్రీగా వైఫై ఇస్తారు. నువ్వు నిజంగా అనుకుంటే చేయొచ్చు. నేను అట్లా చేశాను. ఎక్కడెక్కడికో వెళ్ళి వైఫై ఉపయోగించుకొని నేను చాలా నేర్చుకున్నాను, చాలా చదివాను, ఎన్నో పుస్తకాలు డౌన్లోడ్ చేసుకొని చదివాను. ఇప్పుడు కూడా ఒక బుక్ చదువుతున్నా మళ్ళీ, రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ, నా సత్యాన్వేషణ. దీనికి మన పాల్ బ్రంటన్ రాసింది. ఇప్పుడు దాదాపు ఎన్నో పేజ్ దగ్గర ఉన్నా. నేను తెలుసు ఒక 3-4 డేస్లో ఈ పుస్తకం పూర్తి చేస్తాను. ఎక్కడున్నా దాదాపు 127 పేజ్ దగ్గర ఉన్నా. సో కొన్ని అపోహలు మనిషికి ఉన్నవి చెప్తాను, ఆలోచించుకోండి. పని చేయడం కష్టం కాదు, కానీ బిగిన్ చేయడమే కష్టం అనేది ఒక అపోహ. బిగిన్ చేసి. రెండోది, మీ యొక్క కళలు ఏవైతే ఉన్నాయో, అంటే సార్థకమయ్యే కళలు కాకుండా అడ్డుకునేది రకరకాల కారణాలు కాదు, తర్వాత చేద్దాం, తర్వాత చూద్దాం అని అనుకోవడం, ప్రోక్రాస్టినేషన్. మోటివేషన్ వస్తే నేను పని చేస్తా అనుకోవడం ఒక అబద్ధం. పని చేస్తూ ఉండు, ఆటోమేటిక్గా మోటివేషన్ వస్తుంది. ఇష్టం వచ్చినప్పుడే పని చేస్తా అన్నది తప్పు. ఇష్టం వచ్చినా లేకపోయినా పని చేయడం ఆపొద్దు. భోజనంలాగా ఉండాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా తినాలి. బాత్రూమ్కి నచ్చినా నచ్చకపోయినా వెళతావు. అట్లా నచ్చినా నచ్చకపోయినా యోగా చేయి. నచ్చినా నచ్చకపోయినా రోజు ఒక 5 పేజీలు చదువు. నచ్చినా నచ్చకపోయినా రోజు ఒక పెయింటింగ్ వేయి. నచ్చినా నచ్చకపోయినా రోజు ఒక యూట్యూబ్ వీడియో చేయి. నచ్చినా నచ్చకపోయినా రోజు ఒక కొత్త వ్యక్తిని కలువు. నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒక సినిమాలో 10 కామెడీ సీన్స్ చూడు. సో డూ. నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క జీవితం అంటే కొన్ని వందల వేల రోజుల కలయిక. రోజంటే కొన్ని గంటల, నిమిషాల, క్షణాల, మైక్రో క్షణాల కలయిక. వాటిని సమృద్ధిగా మార్చుకుంటే సరిపోతుంది. మనకు ఏ అద్భుతాలు అక్కర్లే, ఉన్న అద్భుతాన్ని ఉపయోగించుకుంటే చాలు. సో ఒకసారి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. ఈ ప్రశ్నకు మీరు నిజాయితీగా జవాబిచ్చుకోండి. మీరు ఏ ఏ పనులకి రేపు 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 అని చెప్పి వాయిదా వేస్తున్నారు? నిజంగా వాయిదా వేస్తుంది మీ బలహీనత, లేకపోతే మీ యొక్క లేజినెస్, లేకపోతే అటువంటి సందర్భం వచ్చి చేస్తున్నారా? ఏదో సాకు చెప్పి. ఈరోజు ఇప్పుడే మొదలు పెట్టగలిగే పని ఏదన్నా ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. ఫిగర్ ఇట్ అవుట్. సో ఈ జీవితంలో సక్సెస్ఫుల్ పీపుల్ చేసింది ఒక్కటే, వన్ డే అన్న థాట్ని వదిలేశారు. ఈ పోస్టులో అంటే ఏదో ఒక రోజు యోగా చేస్తాను, ఏదో ఒకరోజు ఒక కంపెనీ మొదలు పెడతాను, ఏదో ఒకరోజు ఒక అప్లికేషను, ఏదో ఒకరోజు ఒక కొత్త ఆవిష్కరణ తప్పక చేస్తారులే అబ్బా, తొందరే ఉంది అనలేదు వాళ్ళు. ఈరోజే ఆ రోజు ఇష్టం ఉన్నా లేకున్నా చొక్కా వేసుకొని ప్యాంటు వేసుకొని వెళ్ళిపోయారు, చెప్పుల్లో కాళ్ళు పెట్టి. ఫస్ట్లో చాలా అనీజీగా ఉంటుంది, బట్ గో హెడ్. ఇప్పుడు నేను మధ్యాహ్నం పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను. నిజంగా కలర్లు కలిపి ఎవడు వేస్తాడు అబ్బా అనుకుంటే వేయలేవు. ఇంకా అట్లా కాకుండా ఆస్వాదించు. అందుకని యోగా అయినా, చదువైనా, వ్యాపారమైన, ఆరోగ్యమైన, ఆనందమైన, మానవ సంబంధమైన, నువ్వు చేయాలనుకున్న ఇల్లు క్లీనింగ్ అయినా, కబోర్డు క్లీనింగ్ అయినా, అంటు కడగడమైనా చేసేయి. బొక్కూజు చెప్పిన ఒక గ్రేటెస్ట్ స్టేట్మెంట్ చెప్పినా మీరు ఆశ్చర్యపోతారు. ఎవరో ఒక ఆయన దగ్గరకు వచ్చి ప్రతిరోజు స్నానం చేయాలి, ప్రతిరోజు అప్పుడున్న పని ఏదో ఇంటి పని చేసుకోవాలి, ప్రతిరోజు పెళ్ళాంతో సంసారం చేయాలి, వీటిని తప్పించుకునే మార్గమే లేదా అంటే, యు నో వాట్ బొక్కూజు సెడ్? ఎందుకు లేదు, బ్రహ్మాండంగా ఉంది. వాటి నుంచి తప్పించుకోవచ్చు, అవన్నీ త్వరగా చేసేయడం వల్ల అన్నాడు. గిన్నెలు కడిగే కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేయకు. తిన్న వెంటనే గిన్నెలు కడిగేసి, డోంట్ పోస్ట్పోన్. సింపుల్. ఎలాగైతే తినగానే చేయి కడుక్కుంటావో, ఆ చేయితో తిన్న కంచాన్ని కడుగు, అక్కడున్న చుట్టుపక్కల వస్తువుల్ని కడిగేసి లోపలికి వచ్చేసి. తద్వారా ఎప్పుడు నీకు పని ఉండదు. ఎందుకంటే ఎప్పటి పని అప్పుడు అయిపోగొట్టేవాడికి ఎప్పుడూ పని ఉండదు. సో అందుకని వన్ డే అని కళ్ళగండం కంటే డే 1 అంటే ఈరోజే అని తీసుకునే నిర్ణయం నీ జీవితాన్ని తప్పక మారుస్తుంది. అందుకని సరైన రోజు కోసం ఎదురు చూడొద్దు. ఎవ్రీ డాగ్ హ్యాస్ వన్ డే. డాగ్ మైట్ బీ హ్యావింగ్ ఏ డే, బట్ యు ఆర్ హ్యూమన్, యు ఆర్ నాట్ ఎ డాగ్. ఎవ్రీ డే ఈజ్ యువర్ డే. ఈ రోజునే సరైన రోజుగా మార్చుకొని మనం అద్భుతాలు చేస్తామని కదా, సాధ్యమైంది చేద్దాం. అవకాశం ఉండి కూడా చేయకపోవడం. కార్లు ఉన్నాయి, డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, నేర్చుకోపోయి. ఎప్పుడు మా ఆయన్ని తీసుకెళ్ళాలి, ఒక క్యాబ్ వాడు తీసుకెళ్ళాలి, నువ్వెప్పుడు నడుపుతావు? కిచెన్ ఉంది, ఖాళీగా ఉంటే ఒక వంట నేర్చుకో. ఈరోజు వంకాయ కర్రీ నేర్చుకోపోయి. ఇంట్లో కొన్ని పేపర్లు ఉన్నాయి, ఒక పుస్తకం రాయి. ఇప్పుడే రాయడం మొదలు పెడితే ఇలా రాయాలో తెలుస్తుంది. మనకు పని రాదు కాబట్టి చేయాలని ప్రయత్నిస్తున్నాం.
కలర్లు తెచ్చుకొని వాటర్ కలర్స్ తెచ్చుకొని 200 రూపాయలు తెచ్చుకొని నువ్వు నిజంగా నేర్చుకుంటే ఆ 200 రూపాయల వాటర్ కలర్స్తో వచ్చిన మెటీరియల్తో నువ్వు 2 లక్షలు సంపాదించవచ్చు. తెలుసా నీకు? మార్గం దొరుకుతుంది. నేను కూడా ఏర్పాటు చేస్తాను మీ అందరి కోసం, ప్రయత్నం చేస్తాను. మనందరం కలిసి ఆర్ట్ ఎగ్జిబిషన్స్ చేసే రోజు వస్తుంది. నా మాట నమ్మండి. నేను 10వ తేదీ, 20వ తేదీ, 30వ తేదీ అనేది అయితే చెప్పానో అది త్వరలో అనౌన్స్ చేస్తాను. దాంతోపాటుగా యూట్యూబ్లో ఆర్ట్ క్లాసెస్ని చాలా ప్రొఫెషనల్గా వీడియో తీసి పెడతాను. అది ఎక్స్క్లూజివ్గా మెంబర్స్ కోసమే పెడతాను, ఎందుకంటే మిస్యూజ్ చేస్తారు. నిజంగా ఎవరైతే ఆర్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ మెంబర్షిప్ ఉంటుంది 100, 150 అట్లా కట్టి వాళ్ళకి మాత్రం వీడియోస్ కనిపిస్తాయి. అవి ఎక్స్క్లూజివ్ అవి, ఎందుకంటే అందరికీ జ్ఞానం వద్దు. అది సబ్జెక్ట్, అది క్లాస్కి వెళ్ళి నేర్చుకున్నట్టు ఉన్న భావన ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. అది డబ్బు సంపాదించడం కోసం కాదు, మీలో శ్రద్ధ తీసుకురావడం కోసం. లేకపోతే మీరు ఇచ్చిన 150 రూపాయలు నాకేం ఉపయోగపడతాయి? అందుకని ఈ పోస్టర్ చాలా పవర్ఫుల్. అవునా కాదా? సరిగ్గా చూడండి. 1 డేనా లేదా డే 1నా? ఎప్పుడో ఒకప్పుడు చేస్తావా, ఈరోజే మొదలు పెడతావా? ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నా, ఒక్కరోజు కూడా పోస్ట్ పోన్ చేయలే, ప్రోక్రాస్టినేషన్ కూడా చేయలే. కొంచెం పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్కసారి ఇప్పుడు కాదులే, 1 గంట తర్వాత చేద్దాం అనిపిస్తుంది. కానీ నాకు అనిపిస్తుంది గంట తర్వాత చేయాల్సింది నేనే కదా, ఇప్పుడే చేసేసి గంట తర్వాత గంట హాయిగా పడుకుంటాను. ఒక్కోసారి అర్ధరాత్రి, ఇప్పుడు నిర్వాణ శతకం బుక్ రాశాను, నిజంగా రాయడం కుదురుతుందా? కుదరదండి. ఇంత మళ్ళీ సంసారంలో ఉన్న పిల్లలు, అమ్మ, భార్య, తర్వాత నేనే కూరగాయలు తీసుకొస్తా, నేనే వెళ్తాను. సో అవసరమైతే వంట కూడా చేస్తాను. వీటన్నిటి మధ్యలో పుస్తకానికి రాసుకోవడం, పుస్తకం కాదు, నేను ఇంకా 1.5 మంత్ రాశాను. నేను నాకున్న శక్తికి 7 రోజులు రాసేస్తాను పుస్తకం. త్వరలో తప్పకుండా చేస్తాను. నేను ప్రయోగం చేస్తున్నాను, నాతో పాటు మీరు చేయండి. మొదట్లో తిట్టుకుంటారు నన్ను, ఆ తర్వాత ఇది కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది. అందుకని డోంట్ పోస్ట్పోన్, నీదర్ ప్రోకాస్టినేట్, డూ రైట్ నౌ, డూ ఇట్ రైట్ అవే. ఓకే? సో ఇక్కడి నుంచో మీలో ఉన్న అనంతమైన ఓపికకి నేను శిరస్సు నుంచి నమస్కారం చేస్తాను. నీకు పుట్టుకతో గొప్ప సంపద ఉంది, అదే ఓపిక. దాన్ని సరైన దిశలో పెట్టడమే నువ్వు చేయవలసింది. కాళ్ళు ఉన్నాయి, సరైన చోటుకి తీసుకెళ్తే చాలు. కళ్ళు ఉన్నాయి, సరైన విషయాల్ని వాటికి చూపించి, చేతులు ఉన్నాయి, దాంతో షిట్టును ముట్టుకోకు, సరైన విషయాలను ముట్టుకో. చెవులు ఉన్నాయి, ఏది పడుతుంది వినకు. లాల్గుడి జయరామన్, నేను కంపోజిషన్ చెప్తా వినండి, ఎంత బాగుంటుందో. అఖిలాండేశ్వరి లాల్గుడి జయరామన్ కొట్టండి, కళ్ళు మూసుకుని వినండి, మీ హృదయం ఆనందంతో పొంగిపోతుంది. గొప్ప రెండిషన్. అఖిలాండేశ్వరి రక్షమా, శ్రీ అఖిలాండేశ్వరి రక్షమా, శ్రీ అఖిలాండేశ్వరి రక్షమా. ఆగమం సంప్రదాయని పుణే, అటు ఇటుగా వాయి ఉండొచ్చు, బట్ వినండి. వైలిన్ రెండిషన్ అఖిలాండేశ్వరి. ఇది మీరు లిరికల్గా వినాలనుకుంటే బాంబే జయశ్రీది వినండి, చాలా బాగా పాడుతుంది. ఎంతసేపు వేరే వాళ్ళని మెచ్చుకోవడం ఆపి మనం కూడా అందులో ఉందాం అనుకుందాం, తప్పేముంది. కానీ అహంకారం వద్దు, అంతవరకు క్లియర్. ఓకే, నమస్కారం. సో నిర్వాణ షట్కం వచ్చింది, జూలై 2nd వీక్లో ఉండొచ్చు. ఇప్పటి నుంచే ఎవరికి వాళ్ళు సైకలాజికల్గా ప్రిపేర్ కాండి. మళ్ళీ ఒకసారి కలుసుకుందాం, సరేనా? నేను ఒకటే అనుకుంటాను, ఈ భూమి మీద నాకు ఎవరెవరు పరిచయమో వాళ్ళందరి దగ్గరికి నా పుస్తకం చేరితే నేను వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే. చదవని చదవకపోని అట్లీస్ట్ మరణశయ మీదనే నా పుస్తకం చదువుకుంటారు. తొందర ఏమీ లేదు. రీసారసో వయసు.